హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. టమాటో నిల్వ పచ్చడి అంటే ముందు ఎండలో పెట్టాలి, రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటాం కదా. కానీ ఇప్పుడు అదే ట్రెడిషనల్ రుచితో ఎండలో పెట్టే పని లేకుండా మన ఇంట్లో ఈజీగా ఇన్స్టెంట్గా ఎలా తయారు చేయాలో చూద్దాం ఈరోజు. మరి లేట్ చేయకుండా మన ట్రెడిషనల్ టమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. నేను 2.5 kgs అయితే టమాటోస్ తీసుకున్నాను. టమాటోస్ తీసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. బాగా మగ్గినవి అయితే తీసుకోకూడదు. అలాగే అస్సలు పండకుండా కాయలాగా ఉన్నవి కూడా తీసుకోకూడదు. అండ్ ఇలాంటివి కూడా అస్సలు తీసుకోకూడదు. ముందుగా మనం తీసుకున్న ఈ 2.5 kgs టమాటోస్ని అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. అలాగే నేను చేస్తున్న ఈ సింపుల్ పచ్చడి అందరి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. అలాగే చాలా రోజులు నిల్వ ఉండే పద్ధతి ఇది. బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ మీద ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత తడి అంతా పోయేటట్టు ఒక శుభ్రమైన క్లాత్తో మంచిగా తుడుచుకోవాలి. టమాటోస్కి అస్సలు తడి అయితే ఉండకూడదు. తడి ఉంటే మాత్రం ఖచ్చితంగా పచ్చడి పాడవుతుంది. కాబట్టి జాగ్రత్తగా తుడుచుకోవాలి. ఇప్పుడు తుడిచి పక్కన పెట్టుకునే ఈ టమాటోస్ని ఒక 4 ముక్కలుగా మంచిగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటోస్కి మిడిల్లో ఉన్న పార్ట్ని రిమూవ్ చేసి 4 ముక్కలుగా మంచిగా కట్ చేసుకోవాలి. మనం ఎంత పెద్దగా కట్ చేసినా నో ప్రాబ్లం. ఎందుకంటే మనం మంచిగా మొత్తం ప్యూరీ అయినంత వరకు మనం మగ్గ పెడతాం కాబట్టి ఎంత పెద్ద ముక్కలు కోసుకున్నా ప్రాబ్లం ఉండదు. కానీ చిన్న ముక్కలు కట్ చేస్తే త్వరగా ఇంకిపోతుంది కాబట్టి చిన్న ముక్కలు కోసుకుంటే బెటర్. ఒక్క టమాటో ఇలా 4 ముక్కలు కోస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపోయి ఒక కడాయి తీసుకోవాలి. అందులో ఆయిల్ వేయకుండా ఈ టమాటోస్ని అయితే మగ్గపెట్టాలి. మనం తీసుకున్న కడాయిలో మెల్లమెల్లగా అన్ని టమాటోస్ని అయితే వేసేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తీసుకున్న కడాయి ఇప్పుడు అడుగు మందంగా ఉండాలి. మనం ఇవన్నీ ఉడకపెట్టేసరికి టైం పడుతుంది కాబట్టి అడుగు మాడకుండా ఉంటుంది. మనం కొన్నిసార్లు గమనించకపోతే టమాటోస్ అడుగు పట్టేస్తాయి, టేస్ట్ కూడా మారిపోతుంది పూర్తిగా. టమాటోస్ వేసిన ఒక 5 నిమిషాలకి 250 గ్రామ్స్ అంటే 250 గ్రాముల చింతపండు అయితే వేయాలి. 2.5 kgలకి ఇది కరెక్ట్ కొలత. దీనికి ఎక్కువ వేయకండి, తక్కువ వేయకండి. కరెక్ట్గా 250 గ్రామ్స్ అయితే సరిపోతుంది. చింతపండుని ఇందులోకి మనం డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు. మనం తీసుకున్న చింతపండు ఈ టమాటోస్ని మంచిగా మొత్తం మగ్గినంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ టమాటోస్ అన్ని మగ్గటానికి మనకి ఒక అరగంట టైం అయినా పడుతుంది. ఇవి మగ్గేలోపు మనం దీనికి కావాల్సిన పౌడర్స్ అయితే రెడీ చేసుకోవాలి. కాబట్టి ఈ టమాటోస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి అయితే కుక్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. చాలా టైం పడుతుందని చెప్పి మర్చిపోకండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగు పడుతుంది. ఇప్పుడు ఇంకో కడాయి తీసుకొని అందులోకి మనం పౌడర్స్కి కావాల్సిన ఐటమ్స్ అయితే వేసుకుందాము. 2 టీ స్పూన్ల మెంతులు, అలాగే 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 3 టేబుల్ స్పూన్ల ఆవాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర. ఇవి కరెక్ట్ క్వాంటిటీ, ఎగ్జాక్ట్గా సరిపోతాయి. చాలామంది ధనియాలు వేయరు. ధనియాల వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవన్నీ సన్న మంట మీద అంటే సిమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చినంత వరకు, అంటే చిటపట అనేంత వరకు మాడకుండా ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం మెంతులు వేసాం కాబట్టి మాడితే టేస్ట్ అంతా పాడైపోతుంది, చేదొస్తుంది పచ్చడికి. కాబట్టి మనకి ఎక్కడ మాడకుండా మంచి కలర్లో వచ్చినంత వరకు సన్న మంట మీద మనం ఫ్రై చేసుకోవాలి. ఒక్క చిన్న మిస్టేక్ చాలు మనం చేసిందంతా పాడైపోవడానికి. కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ చూసారుగా, ఈ కలర్ వస్తే చాలు. ఇప్పుడు దింపేసి మనం దీన్ని చల్లగా అయినంత వరకు పక్కన పెట్టాలి. ఈలోపు మనం టమాటోస్ని ఒకసారి చెక్ చేసుకోవాలి ఎంతవరకు ఫ్రై అయ్యాయని చెప్పి. ఒకసారి కింద ఉన్న టమాటోస్ అన్ని పైన పెట్టి మంచిగా మళ్ళీ కలుపుకోవాలి. చూసారుగా, కింద ఉన్న టమాటోస్ అన్నీ మగ్గిపోయాయి. కాబట్టి మంచిగా మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టి పెట్టుకోవాలి. మీకు ఈ పచ్చడిలో చాలా టైం తీసుకునేది ఇక్కడే, కానీ ఓపికగా చేసుకోవాలి. మీకు కావాలంటే దగ్గరుండి జాగ్రత్తగా కలుపుకుంటానంటే హై ఫ్లేమ్లో కూడా చేసుకోవచ్చు. కానీ మీరు పొరపాటున పక్కకు వెళ్ళి వేరే పని చేసినా ఇది అడుగంటుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ బెటర్. ఎగ్జాక్ట్‌గా 20 మినిట్స్‌కి నాకైతే ఇలా అయింది. చూసారుగా, మనం వేసిన చింతపండు కనీసం కనిపించట్లేదు, మొత్తం మగ్గిపోయింది.
టమాటోస్ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి మనకిలా కనిపిస్తుంది. టమాటోస్ కూడా మాక్సిమం అయితే మగ్గిపోయాయి. ఇంకా కొంచెం సేపు టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనం పౌడర్ అయితే రెడీ చేసుకుందాము. చల్లగా అయిన ఈ ఐటెమ్స్‌నైతే మనం మిక్సీ పట్టుకోవాలి. బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి మనం పొట్టు తీసి పెట్టుకున్న ఒక 120 గ్రామ్స్ అయితే వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే ఇందులోకి 250 గ్రామ్స్ కారం అయితే వేసుకోవాలి. దాంతో పాటు 250 గ్రామ్స్ రాళ్ళ ఉప్పయితే వేసుకోవాలి. మీ దగ్గర అవైలబుల్‌గా లేదు అంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అలాగే దీనిలోకి ఒక 3 టేబుల్ స్పూన్‌ల పసుపయితే వేసుకోవాలి. పక్కాగా నేను చెప్పిన క్వాంటిటీస్‌తో చేయండి. మీకైతే బెస్ట్ అవుట్‌పుట్ ఒస్తుంది. వీటినైతే మనం మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మనకైతే ఇలా తయారవుతుంది. దీన్నిప్పుడు మనం పక్కన పెట్టేయాలి. మళ్ళీ ఇప్పుడు టమాటోస్ ఎలా ఉన్నాయో ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి. చూసారుగా ఇలా ఉండాలి మొత్తం క్వాంటిటీ అయితే. కొంచెం హార్డ్‌గా ఉంటేనే బావుంటుంది పచ్చడికి. ఎక్కువ వాటర్ లేకుండా. ఇప్పుడు దీన్నైతే మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని, చల్లగా అయితే చేసుకోవాలి. మనం ఫ్యాన్ కూడా యూజ్ చేసుకొని, ఫ్యాన్ వేసుకొని చల్లగా చేసుకోవచ్చు. అలా అయితే కొంచెం త్వరగా చల్లబడుతుంది. మనం స్టవ్ మీద నుంచి దింపిన తర్వాత, చల్లగా అయిన తర్వాత ఒకటే క్వాంటిటీ లాగా ఉండదు. కొంచెం గట్టి పడుతుంది. ఇదిగోండి ఇలా అయితే అవుతుంది చల్లగా అయిన తర్వాత. దీన్నైతే మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇంకొకటి జాగ్రత్తగా చేసుకోవాల్సిందేంటంటే, మిక్సీ పట్టుకున్నప్పుడు కూడా అని ఒక 2, 3 నిమిషాలు తిప్పేయొద్దు. జస్ట్ ఒక 3 పల్సెస్ ఇస్తే చాలు. మనకి ఇలా అయితే అవుతుంది. పచ్చడంతటిని ఇలానే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్‌గా మనమైతే పోపు వేసుకోవాలి పచ్చడికి. పోపులోకి ఇప్పుడు మనం 600 ఎంఎల్ ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే నార్మల్ సన్‌ఫ్లవర్ ఆయిలే యూజ్ చేస్తున్నా. మీ దగ్గర ఉంటే గ్రౌండ్ నట్ లేకుంటే నువ్వుల నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 3 స్పూన్స్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక గుప్పెడు కరివేపాకైతే వేసుకోవాలి. దాంతో పాటు ఒక 6 ఎండుమిర్చివి కూడా వేసుకోవాలి. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 15-20 కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే పొట్టు తీసినవి కూడా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్న టేస్ట్ అయితే ఏం మారిపోదు. వెల్లుల్లి వేసిన తర్వాత సిమ్‌లో పెట్టుకొని, మనం వేసిన ఐటెమ్స్ అన్నీ బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి. టేస్ట్ ఇంకా బావుంటుంది. ఇవి వేగడానికి ఖచ్చితంగా ఒక 5-6 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. మీరు పొరపాటున హై ఫ్లేమ్‌లో పెట్టకండి. ఇప్పుడు దీనిలోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పచ్చడినైతే వేసుకోవాలి. పచ్చడి వేస్తూనే కలపండి లేకుంటే అడుగు పడుతుంది. పచ్చడంతా వేశాక మంచిగా కలుపుకోవాలి. ఎప్పుడైతే పచ్చడంతా ఆయిల్‌లోకి మిక్స్ అవుతుందో, అప్పుడైతే మనం ఆల్రెడీ కారం, ఉప్పు, మసాలాలు కలిపిన పౌడర్‌నైతే ఇందులోకి వేసుకోవాలి. కానీ గుర్తుపెట్టుకోండి పచ్చడైతే ఆయిల్‌లో ఒక్క నిమిషమైనా వేగాలి. దాని తర్వాతనే మనం చేసుకునే ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ అయితే ఇందులోకి వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియెంట్స్ ఏస్తూ కూడా కలుపుకుంటూ మనం స్టవ్ సిమ్‌లోనే ఉంచాలి. ఈ కారం మొత్తం పచ్చడిలోకి కలిసేటట్టు కలుపుకోవాలి. ఎప్పుడైతే అంతా ఈవెన్‌గా మిక్స్ అయిపోతుందో, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కానీ సిమ్‌లోనే పెట్టి మంచిగా కలుపుకోండి. మొత్తం ఫ్రై చేశాక మనకైతే ఇలా వస్తుంది. మనకి ఆయిల్ తక్కువైనట్టు కనిపిస్తుంది. అదేం కాదండి. ఎప్పుడైతే పచ్చడి మనకి చల్లగా అవుతుందో, అప్పుడైతే మనకు ఆయిల్ పైకి తేలుతుంది. గమనించే ఉంటారు మీరు. కొంచెం కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది. ఇది చల్లగా అయిన తర్వాత మనం గ్లాస్ జార్‌లోకైతే పెట్టుకుంటే చాలా రోజులు నిలవుంటుంది. నిలవుంటుంది కానీ మనముంచంగా. ఇంతేనండి ఈజీ టమాటో నిల్వ పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే వీడియో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. అలాగే ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.